ఆయన వింటుండగా వారితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి దేవా స్తోత్రాలయ్యా, వాక్యం నీది నాయన, నువ్వు మాట్లాడే దేవుడు నాయన. స్తోత్రాలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం దేవుణ్ణి ఆరాధించినాం, పాడినాము, స్తుతించినాము, గణపరిచినాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ఈ సమయం ఏ సమయం చెప్పండి? దేవుడు మనతో మాట్లాడే సమయం. ఈ సమయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, పాటలు పాడేటప్పుడు నిద్ర రాదు, మరి సాక్ష్యాలు చెప్పేటప్పుడు నిద్ర రాదు. ఎప్పుడు నిద్ర వస్తుంది చెప్పండి? వాక్యము వినే టైంలోనే నిద్ర వస్తుంది. అంటే వాక్యము మనము వినకుండా సాతానుడు ఏం చేస్తాడు? మనల్ని మోసగిస్తా ఉంటాడు. వాక్యమే మనల్ని స్వస్థపరిచేది. హల్లెలూయా. మన జీవితాలలో కార్యములు జరిగించేది ఎవరు చెప్పండి? వాక్యమే. వాక్యముకు ఆ శక్తి ఉన్నది. అందుకనే స్వస్థత కొరకు అంటే నా వాక్కును, అంటే ఆయన వాక్కును పంపి స్వస్థత పరిచాడంట. హల్లెలూయా. ఎవరు వాక్కు చెప్పండి? దేవుని వాక్కు. అంటే ఈ వాక్యమే దేవుడు. వాక్యాన్ని పంపి స్వస్థత అయినా, విడుదలైనా, రక్షణ అయినా వాక్యం ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యమును చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలి. ఈ రోజు వాక్యం సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. సువార్తను ప్రకటిస్తే మనకేం లాభము? సువార్తను ప్రకటిస్తే ఏమి లాభం అని కొందరు అనుకుంటారు. అయితే దేవుళ్ళరా, సువార్తను ప్రకటించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుంటే గనా మీరు సువార్త ప్రకటించకుండా ఉండనే ఉండరు. హల్లెలూయా. కాబట్టి వాక్యము చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? బాప్తిసం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే, బాప్తిసం ఇవ్వడానికి నన్ను నేను లేను. అయితే నేను దేని కొరకు ఉన్నానంటే, దేని కొరకు అంటే చెప్పండి? బాప్తిసం. చాలా మంది ఏమనుకుంటారు? బాప్తిసం పొందితే, బాప్తిసము పొందేసుకున్నాను, ఇక నాకు అబ్బో అయిపోయింది అని అనుకుంటారు. హల్లెలూయా. నేనేం పొందుకున్నాను? బాప్తిసం పొందేసుకున్నాను, అయిపోయింది, ఇక పరలోక రాజ్యంలో నేను వెళ్ళిపోతాను, ఇక అన్ని ఆశీర్వాదాలు నాకు వచ్చేసినాయి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇక్కడ ఏమన్నా అంటే, బాప్తిసం పొందిన నీవు, రక్షణ పొందిన నీవు ఏం చేయాలని చెప్తున్నాడంటే, సువార్తను, అంటే క్రీస్తు యేసు శిలువ, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లుగా. చూడండి, క్రీస్తు యేసు శిలువ ఏం కాకుండా చెప్పండి? వ్యర్థము కాకుండానట్లుగా. చూడండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువలో చేసినటువంటి ఆ త్యాగం అది వ్యర్థం కాకుండా కావాలి అంటే అది రక్షణ పొందిన నీవు నేను కూడా ఈ సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిగా ఉపమానం చెప్తాను. ఇంట్లో చూడండి, 10 మంది భోజనం ఉన్నారనుకో, కుటుంబం, ఫ్యామిలీ 10 మందికి ఒక 2 కేజీలు మరి బియ్యం వేసి పెడతారు. అందులో మరి 8 మందికి అయిపోయిపోతే ఇద్దరు మాత్రమే 2 కేజీలు అన్నం తినగలుగుతారా? చెప్పండి, తింటారా? 10 మంది వండినా 2 కేజీలు అయితే దాంట్లో 8 మంది వెళ్ళిపోయినారనుకో, ఈ అన్నం ఏమైతుంది? ఇద్దరు తినగలుగుతారా? అంటే అది ఏమైపోయింది చెప్పండి? వ్యర్థం అయిపోయింది. ఆ యొక్క 2 కేజీల అన్నం ఏమైపోయింది చెప్పండి? వేస్ట్ అయిపోయింది, వ్యర్థం అయిపోయింది. అయితే అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఈ సమస్త లోకాని కొరకు ఆ శిలువలో ఆయన మరణించి ఉన్నాడు. శిలువలో ఆయన మానవాళి కొరకు చేయవలసినవన్నీ కూడా ఆయన చేసి ముగించాడు.
ఆమేన్, హల్లెలూయా. మానవాళి రక్షణ కొరకు, మానవాళి స్వస్థత కొరకు, మానవాళి ఆ యొక్క అంధకార శక్తుల నుండి విడుదల కొరకు, ఆశీర్వాదం కొరకు ఈ యొక్క శిలువలో యేసుక్రీస్తు ప్రభు చేయవలసినవన్నీ కూడా ఆయన చేసేసాడు. ఆమేన్. కేవలము ఇక్కడ ఈ సంఘంలో ఉన్న వాళ్ళ కొరకు మాత్రమే కాదు. అర్థమైందా? కేవలము ఎక్కడెక్కడ సంఘాలున్నా ఆ సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే అంతవరకే కాదు. ఇంకా లోకంలో చాలా మంది రక్షణ పొందాలి, చాలా మంది ఏం చేయాలి, విడుదల పొందాలి, చాలా మంది స్వస్థత పొందాలి. వీళ్ళందరూ కూడా స్వస్థత పొందాలి, రక్షణ పొందాలి. వీళ్ళందరూ కూడా పరలోకంలో చేరాలి. మనం ఎలాగైతే రక్షించబడ్డామో, మనం ఎలాగైతే ఈ లోకం విడిస్తే పరలోకం వెళ్తామో, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పరలోకంలో చేరాలి. హల్లెలూయా. అది యేసు ప్రభు చేసినటువంటి విషయం, కార్యం. ఈ కార్యము చేయటానికి ఇప్పుడు సువార్తను ప్రకటిస్తేనే ఏమవుతుంది, జనులు ఏమవుతారు, విడుదల పొందుతారు, అంటే రక్షణ పొందుతారు. సువార్త అనేది చాలా ఇంపార్టెంట్, సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అది నీ ఆశీర్వాదము కంటే, ఈ లోకములో నీకు రావాల్సిన అన్ని దానిల కంటే సువార్త అనేది చాలా గొప్ప విషయం ప్రకటించేది. అర్థమవుతుందా? సువార్త ద్వారా అన్య ప్రజలు రక్షించబడతారు, యేసు ప్రభుని తెలుసుకొని వారు రక్షణ పొందుతారు. అందుకనే సువార్త విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, సిలువ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు పంపినాడంట? వాక్చాతుర్యం కాదమ్మా, మాకు రాదమ్మా సువార్త ప్రకటించడానికి కాదు, వాక్చాతుర్యం కాదు కానీ దేవుని ఆత్మతో అవుతుందా. సువార్త వాక్చాతుర్యంతో కాదు, కానీ ఎలా అంటే తెలిసిన, వాక్చాతుర్యం అంటే మన తెలివి కొద్దిగా, మన బుద్ధి కొద్దిగా, మనము మన శక్తి సామర్థ్యాలతో ప్రకటించేది కాదు సువార్త. ఏది చెప్పండి? దేవుని ఆత్మతో ప్రకటించేది సువార్త. దేని చేత అంటే సువార్త ప్రకటించడము ప్రతి ఒక్కరికి కూడా ఇది చేయాల్సిన పని. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. ఎందుకని ప్రకటించాలి? వాళ్ళు రక్షణ పొందాలి. హల్లెలూయా. లోకము రక్షణ పొందాలడానికి సువార్త, ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలా. ఇది మనకు ఇవ్వబడినటువంటి బాధ్యత అయి ఉంటున్నది. యేసు ప్రభు బాధ్యత ఇస్తున్నాడు. సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరిది అంటే సంఘంలో ఉన్న కాపరికి మాత్రమే కాదు, కానీ సువార్త ప్రకటించే బాధ్యత ఎవరు తెలిసినా రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద ఉంటున్నది. హల్లెలూయా. దానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వాలా. ఈ లోక కార్యక్రమాల పనుల కంటే, మీ పనుల కంటే ఎక్కువ ప్రాధాన్యత సువార్తకు ఇచ్చినారనుకోండి, పరలోక రాజ్యంలో అనేకులు చేస్తారు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో అంటే దేవుని గృహము కట్టబడుతుంది, దేవుని ఇల్లు కట్టబడుతుంది, పరలోకం కట్టబడుతుంది, పరలోకం నింపబడుతుంది. మనం సువార్త ప్రకటించకపోతే దేవుని ఇల్లు కట్టబడదు. దేవుని ఇల్లు కట్టబడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆశ ఉందా? దేవుని ఇల్లు కట్టబడాలన్నా? అయితే ఆ ఇల్లు కట్టడానికి ఎవరు కావాలి చెప్పండి? ఒక్క మేస్త్రి ఉంటే సరిపోతుందా అమ్మా? ఒక్క మేస్త్రి ద్వారా ఇల్లు కట్టేస్తాడా? పోనీ ఎవరు బిల్డింగ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ ప్లాన్ ఇస్తారు కదా, బిల్డింగ్ ప్లాన్ ఇచ్చే ఇంజనీర్ ద్వారా ఉంటే కట్టబడిపోతుందా? ఆ ఇల్లు కట్టబడుతుందా? బాగా అర్థం చేసుకోవాలి. ఇల్లు కట్టబడుతుందా? ఏదైనా మన ఇల్లు కదా, మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకో, ఒక మేస్త్రి మరి ఇంజనీరింగ్ ఒక ప్లాన్ ఇచ్చేసినాడు, ఆ ప్లాన్ ఇచ్చేసిన దాన్ని బట్టి ఒక మేస్త్రి ఇల్లు కట్టాడా? ఆ ఇల్లు కట్టడానికి ఎవరు కావాలి చెప్పండి? మనుషులు, గండాలు కావాలా? ఇంకేం కావాలా? లేబర్లు, గండాలు లేబర్లు కూడా కావాలా? ఆడవాళ్ళని ఏమంటారు? లేబర్లు.
గంటాలు లేబర్ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కావాలా. వాళ్ళు ఉంటేనే ఈ మేస్త్రి ఏం చేస్తాడు, ఇల్లు కట్టగలుగుతాడు. లేదంటే ఒక ఇటుక కిందికి దిగి వచ్చి ఆ ఇటుకెత్తుకుపోయి మళ్ళా పైన పెట్టి మళ్ళా కిందికి దిగి వచ్చి మళ్ళా ఇటుకెత్తుకుపోయి మళ్ళా వేసి అవుతుందా చెప్పండి? అయ్యే పని కాదు. అయితే మేస్త్రి వచ్చి యొక్క సంఘ కాపరి అయితే గండాలు మరి తర్వాత అక్కడ మన్ను ఏది సిమెంట్ ఆ ఇటుకలు అందించే వాళ్ళు, ఆ కలిపే వాళ్ళు కూడా అక్కడ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, అర్థమవుతుందమ్మా? అప్పుడు ఆ పైన ఉన్న మేస్త్రి ఏం చేస్తాడు, అందిస్తే 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 టకటకటగా కట్టుకుంటా పోతాడు. ఆ ఇల్లు ఏమవుతుంది, కొన్ని రోజులు కట్టబడతాయి. కాబట్టి దేవుళ్ళ ఈ యొక్క మేస్త్రి ఎవరంటే కాపరి. కాపరి ఏం చేయాలి చెప్పండి? గొర్రెలు కనలేదు కానీ గొర్రెలు కనాలి. హల్లెలూయా అమ్మ, అర్థమవుతుందా? గొర్రెలను ఏం చేయాలా, కనాలి. కానీ కాపరి ఎక్కడ గొర్రెలు కంటాడా? గొర్రెలు ఎక్కడి కాపరి గొర్రెలను కనడు. కానీ ఎవరు కనాలి చెప్పండి? కాపరి పని ఏంటిదంటే గొర్రెకు ఎటువంటి మేత పెట్టాలో ఆయన ఏం చేస్తాడు తెలిసిన, ఆ మేత ఎక్కడికి తీసుకొని వెళ్తే అది బాగా తృప్తిగా తింటది, ఆరోగ్యంగా ఉంటుందో ఆ దాని గురించి కాపరి ఆలోచిస్తాడు. కానీ గొర్రెలను కనేది గొర్రెలే. ఆమె గొర్రెలను ఎలా కనాలో సువార్త ద్వారా కనాలి. ఎవరి ద్వారా? దేని ద్వారా కనాలంట? సువార్త ద్వారా. చూడండి, మీకు అందరికి పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు లేని వాళ్ళు ఎవరు లేరు ఇక. గొడ్డోళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ? గొడ్డోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి ఉన్నారు. ఒక్కరైనా పిల్లలే ఉన్నారా లేదా? పిల్లలు కన్న వాళ్ళు అందరూ ఉన్నారు, గొడ్డోళ్ళు ఎవరు లేరు. అయితే మీరు శరీరకంగా పిల్లల్ని కన్నారు, కానీ మీకు ఇంకొకటి ఉంది, ఆత్మీయ పిల్లల్ని కనాలి. అర్థమవుతుందా? అది మగవాళ్ళు కనాలా, ఆడవాళ్ళు కూడా కనాలా. ఈ పిల్లలు ఆత్మీయ పిల్లల్ని, శరీరక పిల్లల్ని స్త్రీలే కంటారు, కానీ ఆత్మీయ పిల్లల్ని పురుషులు కూడా కనాలి. ఇదేంటి ఇంతగా ఉంది, ఎప్పుడు వినలేదు అని అనుకోకండి. హల్లెలూయా, పిల్లలను ఆత్మీయంగా కనాలి, శరీరకంగా కాదు. శరీరకంగా ఒక పిల్లని కంటే ఆత్మీయంగా 10 మంది పిల్లల్ని కనాలి. హల్లెలూయా, ఆత్మీయ పిల్లలు పరలోకం వరకు చేస్తారు, శరీరకమైన పిల్లలు భూమి వరకే ఉంటారు. హల్లెలూయా, శరీరకము పిల్లలు ఎంతవరకు? భూమి వరకే. అక్కడ కూడా వాళ్ళు నీ పిల్లలు అయి ఉంటారు, వాళ్ళ మీద కట్టడం చలాయిస్తారు, వాళ్ళు నన్ను పోషిస్తారు, ఇవన్నీ ఉండవు అక్కడ. హల్లెలూయా, అర్థమైందా? భూమి మీదనే. కానీ ఆత్మీయ పిల్లలకి అక్కడ నీ కొరకు బహుమానం. నీవు సువార్త చెప్పి రక్షణ నడిపిస్తే ఆ యొక్క ఆత్మ నువ్వు కన్నావు. అందుకని సువార్త ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సిలువ వ్యర్థం కాకుండా చేస్తున్నాము, వాక్చాతుర్యం చేత కాదు. నేను టక్కగా వెళ్ళిపోతాను. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. ఫాస్ట్ గా చదవగలిగిన వాళ్ళు ఉంటే కనుక చదవండి, లేదంటే నేనే చదివేస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున, ఏమంట? లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగట్లేదు. నిజ దేవుడు ఎవరు, గొప్ప దేవుడు ఎవరు ఎరగట్లేదు. అందుకనే వాళ్ళు రక్షణ పొందట్లేదు. హల్లెలూయా, ఈ దేవుడు నిజ దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి ఎవరు జ్ఞానం కావాలని తెలిసిన? దేవుని జ్ఞానము చేత. దేవుని జ్ఞానము చేతనే దేవుడు ఎవరు మనము ఆరాధించే దేవుడు. అందుకనే క్రైస్తవుల్లో కూడా ఈ దినాన ఏం లేదు చెప్పండి, ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఆ దేవుడుగా వాళ్ళు చూడట్లేదు, అర్థం అవ్వట్లేదు, తెలియట్లేదు. కాబట్టి లోక విషయాలలో ఉరుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకున్నందున, ఎరగట్లేదు. తన జ్ఞానము చేత దేవుడు
అంత గొప్ప దేవుడు. ఎంత చెప్తున్నా, సేవకులు చెప్తున్నా, బయట నుంచి సేవకులు వచ్చి చెప్తున్నా, ఎంత చెప్తున్నా ఎవరికి ఏమి ఎరగకున్నారు. ఎరిగితే గన అంటే తెలుసుకుంటే గన యేసు ప్రభుని అన్నిటికంటే పైన పెడతారు. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? అన్నిటికంటే పై స్థానము ఇస్తారు ఆయనకి. అది ఎరగకనే అన్నిటికంటే లాస్ట్ స్థానం ఇస్తా ఉన్నారు. అర్థమవుతుందా? ఏ స్థానం ఇస్తున్నారు చెప్పండి? దేవునికి ఏ స్థానం ఇస్తున్నారు? లోక జ్ఞానము చేత ఉన్నారు కాబట్టి, లోక జ్ఞానం చేత నడుచుకుంటున్నారు కాబట్టి స్థానము ఏ దానికి ఇస్తున్నారు చెప్పండి? ఎరగట్లేదు. దేవుని జ్ఞానము చేత ఎరగట్లేదు, కానీ లోక జ్ఞానము చేత ఉన్నది బట్టి అందరికీ కూడా ఏమున్నది? ఎక్కువ దేవుని జ్ఞానం లేదు, లోక జ్ఞానమే ఉన్నది. హల్లెలూయా. లోక జ్ఞానం కావాల్సింది, దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం అయితే కన్నా తెలుసుకుంటే కన్నా ఆ దేవాది దేవుని గొప్ప స్థానంలో పెడతారు. ఎవరైతే దేవుని గొప్ప స్థానంలో పెడతారో వాళ్ళని కూడా దేవుని గొప్ప స్థానంలో పెడతారు. హల్లెలూయా. కింద స్థానంలో కాదు, పై స్థానంలో పెడతారు. ఇది మాత్రం గుర్తించుకోండి. లోకము ఎరగకున్నందున సువార్త ప్రకటన అయ్యేను. హల్లెలూయా. సువార్త ఎందుకు ప్రకటన అయింది చెప్పండి? సువార్త ప్రకటన ఆయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయా సంకల్ప పూర్ణమాయేను. హల్లెలూయా. ఈ వాక్యం చాలా అర్థం చేసుకుంటే కదా నిజంగా దేవునిలాగా మీరు దేవునికి ముఖ్యత ఇస్తారు. సువార్తలు ప్రకటిస్తారు. సువార్తను ప్రకటించి శరీరకమైన పిల్లల్ని కన్నారేమో, కానీ ఆత్మీయ పిల్లల్ని కంటారు. మీరు శరీరకమైన పిల్లల్ని కానీ మీరు లోకంలో ఈయన గొడ్డులు కాదు, ఈయన గొడ్డోడు కాదు అనిపించుకుంటున్నారేమో, కానీ ఆత్మీయ జీవితంలో గొడ్డోలుగా ఉంటున్నారు. అర్థమైందమ్మా? ఆత్మీయ జీవితంలో గొడ్డోలుగా ఉన్న ఒక్క బిడ్డనైనా సువార్త ద్వారా కన్నారా చెప్పండి? అంటున్నారా? చూడండి, ఒకవేళ పిల్లలు లేకపోతే ఏమంటారు? గొడ్డుది అంటారు. అందరూ అంటారా? ఏమంటారు చెప్పండి? లోకం ఏమంటది? పిల్లలు కాకుండా ఏమంటారు చెప్పండి? కొంత లేటుగా పిల్లలు పొందుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు చూడండి, ఎంత బాధలు కదా. ఎన్ని మాటలు అంటారు? నీ ముఖం చూడదు, దాని పిల్లలు కాలేదు. ఎవరినైనా పిల్లల్ని కొంచెం వాళ్ళందరూ వాళ్ళు ఏడుస్తున్నా కూడా వీళ్ళు ఏమంటారు చెప్పండి? లోకము దాని పిల్లలు దానికేం తెలుస్తుంది, పిల్లలు కథ అంటారు. అంటుందా లేదా మా లోకం చెప్పండి? అంటదా? పిల్లలు ఉండే బాధ దానికేం తెలుస్తుంది, గొడ్డుగది అని అంటారు మాటలు. అయితే మరి అదే మాటలు ఆత్మీయ జీవితంలో నీకు ఉన్నాయి. ఈరోజు సత్యం తెలుసుకోండి. మీరు ఆత్మీయంగా పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేయండి. ఏం చేయండి? ఎలా ఆత్మీయ పిల్లల్ని కంటామంటే సువార్తను ప్రకటించాల. లోకము జ్ఞానం చేత అంటే దేవుని జ్ఞానం చేత లేదు. దేవుని జ్ఞానం చేత ఉంటే అది ఏం చేసేది? దేవుని ఎప్పుడూ ఎరిగి ఉండేది, తెలుసుకొని ఉండేది. అయితే ఆ దేవుని జ్ఞానం లేదు కాబట్టి సువార్త ఏమైంది? ప్రకటన అయింది. యేసు ప్రభు లోకానికి రావడం జరిగింది, శిలువలో మరణించడం జరిగింది, శిలువలో ప్రాణం పెట్టడం జరిగింది, చనిపోయి సమాధిలో పెట్టడం జరిగింది, తిరిగి 3వ దినాన లేవడం జరిగింది. హల్లెలూయా. ఇది సువార్త ప్రకటన అయింది. లేదంటే యేసు ప్రభు రావాల్సిన పని లేదు. అందరికీ దేవుని జ్ఞానం ఉంటే సో యేసు ప్రభు వచ్చి శిలువై అయ్యో పాపం అంటారే యేసు ప్రభుని శిలువలో ఆయనను హింస పెడుతుంటే, బాధ పెడుతుంటే అయ్యో పాపం అంటారు కదా. సినిమాలు చూసినప్పుడు అయ్యో పాపం అని ఏడుస్తారు. అదంతా ఏమనుకోకండి, మన నటనే అవుతుంది. ఏమైతుంది చెప్పండి? నటన. నిజంగా రియల్లీ దేవుడి మీద మనకు ఆయన అంత బాధపడుతుంటే, అంత శ్రమ పడుతుంటే మనకు నిజంగా దేవుడు బాధపడుతున్నాడు, ఇంత కష్టపడినాడా అని అంటే మనకేముంటుంది చెప్పండి? రియల్ గా అయితే మనకి ఎంతో సువార్తను ప్రకటించే భారం ఉంటుంది. హల్లెలూయా. ఇది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి యేసు ప్రభుని శిలువ వేసేస్తారు లోకం. అర్థమైందా? అందుకే సువార్తన ఏమైంది? ప్రకటన అయ్యింది. యేసుక్రీస్తు చనిపోయినాడని ప్రకటించడమే, మన పాపాల కొరకు చనిపోయినాడని ప్రకటించడమే సువార్త.
హల్లెలూయా. ఇంకా వేరే వాక్యం ఏది లేదు. ఇంకా మనం చూడండి, లోక జ్ఞానం ఆయన తెలుసుకోలేదు, అయితే సువార్త ప్రకటన అయ్యను. ఇంకా మనం చూస్తాం. చక్కగా నేను చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. రెండో అధ్యాయం నాన్న, 2వ అధ్యాయము 5వ వచనం. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా. కృష్ణవా, నా జ్ఞానము చేతైనను, నా తెలివి చేతైనను, నా బుద్ధి చేతనైనను నేనేం చేయలేదు, దేవుని సువార్తను ప్రకటించట్లేదు. కానీ నేను దేని చేత అంటే ప్రకటిస్తున్నానంట, దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేతను, దేవుని జ్ఞానము చేతను, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేతను నేను సువార్తను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేని చేత మనము సువార్తను ప్రకటించాలా? ఎప్పుడు జనులు సువార్తను అంగీకరిస్తారు అంటే, దేవుని జ్ఞానము దేవుని శక్తి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని జ్ఞానం దేవుని శక్తి ఎక్కడ దొరుకుతుంది? దేవుని పాదాల దగ్గర దొరుకుతుంది. దేవుని దగ్గర గడిపితే దొరుకుతుంది. హల్లెలూయా. లేదంటే ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. దేవుని జ్ఞానము దేవుని శక్తి దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి దేవుని పాదాల దగ్గర నీ సువార్తను ఎలా ప్రకటించాలి, ఈ మనుషులకి ఏ రీతిగా ప్రభా ఈ విషయాన్ని తెలియపరచాలంటే దృష్టాంతరమున వినియోగించి తిని. అంటే పౌలు భక్తులు అంటున్నాడు దృష్టాంతమున అంటే ఇప్పుడు కనిపించేవంటే చూడండి, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను మనం చెప్పాల. అవి కనిపించేది కంటికి. మొన్న ఇక్కడ వాళ్ళ ఇంటికి ఎదురు ఒక ఉన్నారు, అంటే మన జీవమ్మను చూసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ కుమారుని చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భర్తను చూసిన వాళ్ళు ఉన్నారు. ఇది దృష్టాంతం అన్నమాట. ఇది మన కంటికి కనబడేది. అయితే వాళ్ళని చూసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆమె దయ్యం బట్టి బాధపడుతూ చాలా చిన్న చెయ్యి చిన్న కాళ్ళ చేత అసలు నెమ్మది లేకుండా ఉండేవాళ్ళు. కొడుకు భర్త తాగి ఎప్పుడు కొట్టుకుంటా ఉండేవాళ్ళు. ఇదంతా కూడా దృష్టాంతాలు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వాళ్ళు సువార్తను విని రక్షణ పొంది వచ్చినారు. ఇప్పుడు ఇది అందరికీ కూడా ఏమైపోయింది? దృష్టాంతమైంది. హల్లెలూయా. దీని అందరూ కూడా నమ్మశక్యమైనది. యేసు ప్రభు ఎంత శక్తి గలవాడో ఇది దృష్టాంతం అంటే కనబడుతా ఉన్నది. శక్తిమంతుడా కాదా? హల్లెలూయా. అలాంటి శ్రమలో అలాంటి బాధలో ఉన్న వాళ్ళకి ఇది శుభవార్త. అయ్యో నా కొడుకు తాగిపోతూ, అయ్యో నా భర్త తాగిపోతూ, మా ఇంట్లో అనారోగ్యంతో ఉన్నాము, మా ఇంట్లో సమస్యల్లో ఉన్నాము. హల్లెలూయా. అంటే నీవు స్వస్థత పొందుకొని రక్షణ పొందుకొని దేవుని కార్యాలు పొందుకొని నువ్వు ఊరుకున్నావు, సువార్త ప్రకటించలేదంటే అర్థం ఏం తెలుసామా? ఇక నీకేమి పట్టింపు లేదు అని అర్థం. ఏం లేదు చెప్పండి? పట్టింపు లేదని అర్థం. పట్టింపు లేని వారిగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎవరిలాగా ఉండకూడదు చెప్పండి? పట్టింపు లేని వారిగా ఉంటే ఏ ప్రయోజనమూ లేదు. హల్లెలూయా. పట్టింపు లేని వారిగా ఉండకూడదు, కానీ పట్టించుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే పట్టించుకునే వారిగా ఉంటామో అప్పుడు ఈ సంఘం ఫుల్ అయిపోతుంది జనులకు. పాస్ ఒకడే చూసుకుంటాడులే, పాస్ ఒకడే పోయి చెప్పుకుంటాడులే, పాస్ ఒకడే కట్టుకుంటాడులే సంఘం అనుకుంటే మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు రక్షించినాడు. మీ అందరి జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు. మా జీవితంలో దేవుడు కార్యం చేయలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు ఎక్కడ చేయదు? ఎందుకు చెప్పండి? అందరి జీవితంలో చేసినాడు ఆమె. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుడు కార్యాలు పొందుకొని దేవుని కార్యాలు లేనటువంటి వాళ్ళ జీవితంలో మనం జాలి పడే వారిగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి?
దయ చూపించాలి, జాలిపడి వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్తను ప్రకటించాలి. ఇంకా చూసాము, నేను త్వరగా వెళ్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాము. 4వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. అంటే దేని ద్వారా కన్నారంటే చెప్పండి. నేను ఇప్పుడు ముందే చెప్పినాను కదా, దేని ద్వారా మనం కనాలంట పిల్లల్ని? సువార్త ద్వారా. ఏం కనాలంట? పిల్లల్ని కనుక్కోవాలి. సువార్త ద్వారా మీరు ఆత్మీయ పిల్లల్ని కనాలి. గొడ్డోలుగా ఉండకూడదని ఈ వాక్యం చదవకముందే చెప్పాను. గొడ్డోలుగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు, బాధాకరం. అందుకనే ఒక్కరినైనా చెప్పండి, ఒక్కరిని కంటే ఏమైతుంది చెప్పండి? ఇంకా మందిరం నిండిపోతాం. హల్లెలూయా. బైబిల్లో ఉంటది, మీ అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ నా పని ఎవరు చూడరు అంటున్నాడు యేసుప్రభు. ఏం చేసుకుంటున్నారంట? అందరూ ఏం చూసుకుంటున్నారు? తమ సొంత కార్యాలనే చూసుకుంటారు. పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా ఏం చేస్తారు చెప్పండి? సొంత పనులే. అంతా బయటికి వెళ్ళాలా, ఇంట్లో పని, వంట పని ఆడోళ్ళకి, మరి ఇంకా బయట మళ్ళా పని, ఆ తర్వాత మగవాళ్ళు ఇంట్లో మరి ఏదైనా కాస్త కూస్త ఇంట్లో పని చేసి మళ్ళా 8 గంటల సేపు మళ్ళీ బయట పని. హల్లెలూయా. సంపాదన కొరకు మరి అంతా నెలంతా కూడా ఒక్క రోజు కూడా దేవుడి పనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? అసలు అలా ఆలోచన కూడా లేదు. దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? అందరూ ఏం చేసుకుంటున్నారంట? తమ సొంత పనులే చేసుకుంటున్నారు. నా పని గురించి ఎవరు ఆలోచించలేదని ప్రభు చెప్తున్నారు. అయితే ఒక్క రోజు, నెలలో 30 రోజులు ఉన్నాయి. నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు ఒక్క రోజు దేవునికి ఇవ్వచ్చు కదా? తక్కువైపోతుందా? సంపాదన తక్కువైపోతుందా? శరీరము బలహీనమైపోతుందా? అమ్మా ప్రశ్న వేసుకుందాం. 30 రోజులు పని చేసుకుంటే 29 రోజులు పని చేసుకొని ఒక్క రోజు దేవుడికి ఇవ్వచ్చు కదా? తక్కువ పడుతుందా? చెప్పండి, తక్కువ పడుతుందా? ఒక్క రోజు ఇస్తే దేవుడికి ఇస్తే తక్కువ పడుతుందా? తక్కువ పడదు. ఎందుకంటే అక్కడ దేవుని బలంను పొందుకుంటావు, దేవుని ఆత్మను పొందుకుంటావు, దేవుని కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. సంఘం కట్టబడుతుంది, నీకు జ్ఞానం పెరుగుతుంది, దేవుని నాలెడ్జ్ పెరుగుతుంది. దేవుడు కదా ఒక్కరోజు ప్రభు కొరకు, 30 రోజుల్లో ఒక్కరోజు ప్రభు కొరకు ప్రతిష్ట చేసుకుంటే దేవుని పని, దేవుని సేవ ఎంత జరుగుతుంది తెలుసా? ఆ ఒక్కరోజు ప్రభు ఈ రోజంతా నేను సువార్తను ప్రకటిస్తాను, ఈ రోజంతా నీ పాదాల సన్నిధిలో ప్రార్థించి మోకరించి ప్రార్థన చేసి నేను వెళ్ళి ఎవరో ఒక్కరికి సువార్త చెప్తాను ప్రభు అని 30 రోజుల్లో ఒక్క రోజు కానీ నువ్వు ప్రభు కొరకు కేటాయించి సమర్పించుకుంటే కన్నా ఆ ఒక్క రోజున దేవుడు నీ ద్వారా ఎన్ని ఆత్మలు నడిపిస్తాడు. అర్థమవుతుందా? ఒక్కరోజు ఎన్నో ఆత్మల ప్రభువు రక్షణకు నడిపించుకుంటాను నీ ద్వారా. అది నీకు సువార్త ద్వారా నువ్వు పిల్లల్ని కనడానికి అవుతుంది. మామూలుగా కాదు. ఆ దినం అంతా కూడా పొద్దున ఉదయం 4-5 గంటల నుంచి మరి రాత్రి పడుకునే 6 గంటల వరకు ఆ దినం అంతా దేవుడికే ఇయ్యాల. దేవుని సన్నిధానంలో గడిపి వెళ్ళి ఎవరికో గురించి సువార్త చెప్పు. నీ బంధువులనో, నీ స్నేహితులతో, లేదా నీ తోటి పని వారితో ఎవరికో వెళ్ళి సువార్త చెప్పు. వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. దేవుని కార్యం ఎందుకు జరగదు, మందిరం ఎందుకు నిండదు చూడండి. నీవు ఏం కంటున్నావు తెలుసా? గర్భం ధరించుకుంటున్నావు. ఏం ధరిస్తున్నావు? గర్భం ధరించి ఏం చేస్తున్నావు అంటే పిల్లల్ని కంటున్నావు. గర్భం ధరిస్తున్నావు, పిల్లల్ని కంటున్నావు. ఒక్కరోజు ప్రభు కొరకు ఇస్తారా? అమ్మో ఆ దినం ఆ రోజే మాకు ప్రాముఖ్యమైన పని ఉంటది. ఆ ఒక్కరోజు కూడా అంటే మీకు ఏం చేయగలుగుతాం చెప్పండి? హల్లెలూయా. సొంత పనులు కాదు కానీ
సొంత పనులు 29 రోజులు చేస్తాం, ఒక్కరోజు పని దేవుడికి. ఆ కుటుంబమైనా సంఘమైనా ఎట్లా వర్తిల్లుతుందంటే ఇక నేను చెప్పను, మీరే చూసుకుంటారు. హల్లెలూయా. ఒక్కరోజు ఏదో ఒక రోజు ప్రతిష్ఠించుకొని మనం చూద్దాం. సువార్త ద్వారా మీరు ఏం కనాలి చెప్పండి? ఎవరిని కనాలా? కంటారా? పిల్లల్ని కనాలా? కనాలని వాక్యం చెప్తుంది. ఒక్క పిల్ల నీ లైఫ్ లో, నీ జీవితంలో బ్రతుకుతాడు, ఒక్క ఆత్మ. ఆ సంతోషం వేరు ఉంటుంది. రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది. సువార్త ద్వారా పిల్లల్ని కనాల. ఇంకేంటిది మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాము. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటను మనం చూస్తాము. క్రీస్తు సువార్తకు ఏం కలిగించకూడదంట? అభ్యంతరం కలిగించకుండా. మేమే కష్టపడతాం, మేము బాధపడతాం, ఏదైనా కానీ క్రీస్తు సువార్తకు మేమేం కాము, అడ్డుగా ఆటంకంగా ఉండదు. దాని కొరకు ఏం చేస్తాము? సహించుచున్నాము. దేని కొరకు సహించుకోవాలంట? సువార్త ఒక వ్యక్తి నమ్మి రక్షణ పొందడానికి మనం సహించుకోవాలి, మనం భరించుకోవాలి, ఆటంకంగా ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఆటంకంగా సువార్త ఒక వ్యక్తి రక్షణలోకి రావడానికి మనం ఆటంకంగా అడ్డుగా ఉండకూడదు. కానీ సువార్తను ఏం చేయాలంట? ద్వారా ప్రకటించడానికి మనం ఏం చేయాలంట? అన్నిటినీ సహించుచున్నాము. సహించాలా కొన్నిసార్లు. ఎవరు దేనికి ఎందువరకు సహించాలా చెప్పండి? 500 రూపాయలు పొందుకోవడానికి దినమంతా ఎర్ర టెండని భరిస్తాడు కదండి. 500 రూపాయల కోసం, 400 రూపాయల కోసం ఏం చేస్తారు? దినమంతా కూడా ఎర్రటి ఎండలో ఏం చేస్తారు? సహిస్తుంటారు. కాళ్ళు నొప్పులు అవుతున్నా, ఒళ్ళు నొప్పులు అవుతున్నా, కొద్దిసేపు ఆ తింటే సూర్యుడు ఇట్లా వస్తుంది, అయినా కూడా దాన్ని కూడా సహించుకొని 500 కోసం సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు పని చేస్తాం. హల్లెలూయా. అయితే సువార్త, ఒక వ్యక్తి సువార్త ద్వారా రక్షణ పొందడానికి ఇంకెంత ఎక్కువ చేయాలి చెప్పండి? ఎంత ఎక్కువ చేయాలా? ఎంత ఎక్కువ సహించుకోవాలా? ఏదైనా కూడా ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి? ఈ ఆత్మ రక్షించబడాలంటే, సంఘం నింపబడాలా, దేవుని రాజ్యం కట్టబడాలంటే మనం అంతా సహించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలా? వాళ్ళెవరు నమ్ముతారు సువార్తని? వాళ్ళు వినరు, వీళ్ళు వినరు, వాళ్ళు రారు, వీళ్ళు రారు అని చెప్పడం కాకుండా, సాకులు చెప్పుకోవడం కాకుండా, మన బుద్ధితో, మన శక్తితో, మన జ్ఞానంతో పోతే ఎవరు రారు. ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. దేవుని జ్ఞానము చేత, దేవుని శక్తి చేత పోతే వస్తారు. హల్లెలూయా. ఎవరు వస్తారు చెప్పండి? జనాలు వస్తారు. అందుకే 30 రోజులు ఉంటే ఒక్క రోజు ప్రభు కొరకు ప్రతిష్ఠించి దేవుని పాదాల దగ్గర కూర్చోమని చెప్తాను. నీ శక్తితో, నీ జ్ఞానంతో పోక, దేవుని శక్తితో, దేవుని జ్ఞానంతో పోవాలని చెప్తూ ఉన్నది. ఇంకొక మాటను మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఇంకా ఇది 16 చదువునామా? 16 వచనం. ఏమంటమా? లాస్ట్ మాట వినండి. సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఎవరికి శ్రమ? రక్షణ పొంది, యేసు ప్రభు ఇచ్చిన మేలు పొంది, రక్తంలో కడగబడి, యేసు ప్రభు సువార్తను, దేవుడు చేసినటువంటి మేలును ప్రకటించకపోతే శ్రమ అని చెప్తున్నారు. శ్రమలు కావాలనా? శ్రమ కాకూడదు అంటే నువ్వేం ప్రకటించాలి? నేను చెప్పట్లేదు, ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏమంట?
సువార్తను ప్రకటించకపోతే ఏమొస్తుందంట? శ్రమలు ఎవరు ప్రకటించకపోవడం ద్వారా ఎవరు కూడా ఏం పొందలేదు, రక్షణ పొందలేకపోతున్నారు. సువార్త ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకోండి. సువార్త ప్రకటించకపోతే ఏమొస్తుందంట? శ్రమ వస్తుంది. శ్రమ వస్తుంది. సువార్తను ప్రకటించాలా? ఎలా ప్రకటించాలంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయినాడమ్మా, యేసుక్రీస్తు ప్రభు నాకు మేలు చేశాడు, యేసుక్రీస్తు ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? యేసుక్రీస్తు ప్రభు నన్ను బాగు చేశాడు, యేసు ప్రభు నాకు నెమ్మది ఇచ్చాడు, యేసు ప్రభు నాకే అద్భుతం చేశాడని సువార్తను ప్రకటించు. చేస్తాడా లేదా అద్భుతం? మనం ఇంట్లో వాళ్ళకే చెప్పుకుంటాం, చెప్పిన వాళ్ళకే చెప్పుకుంటాం కాదు, ఏరే వాళ్ళకైనా ఎవరికైనా కానీ సువార్తను ప్రకటించకపోతే శ్రమ ఉన్నదని అక్కడ పౌలు భక్తులు చెప్పుకుంటున్నారు. ఇంకొక వచనం మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. 18వ వచనము చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. అవును, సువార్త ప్రకటిస్తే నాకేమొస్తుంది? సువార్త ప్రకటిస్తే నాకేమొస్తుంది అనుకునే మనస్తత్వము. ప్రకటిస్తే నాకేమొస్తుంది? ఏం ప్రయోజనం? నాకేం లాభం? నాకేం లాభం వస్తుందా? ఆ సంఘం నిండితే నాకేం లాభం వస్తుందా? పాస్టర్ లాభం వస్తుంది. నాకేం లాభం వస్తుంది సువార్తను ప్రకటిస్తే అని అనుకోకూడదని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నీకు లాభము ఒక ఆత్మ రక్షణ పొందితే భూమి మీద, పరలోకంలో నీకు ఒక కిరీటం ఇవ్వబడి ఉంటుంది. ఏమి ఇవ్వబడి ఉంటది? కిరీటము ఇవ్వబడి ఉంటది. ఆ కిరీటములో నీకు ఖాళీ కిరీటం ఇచ్చి ఉంటాడు దేవుడు. ఏమి ఇచ్చి ఉంటాడు? ఖాళీ కిరీటం ఇచ్చి ఉంటాడు. ఆ ఖాళీ కిరీటములో ఆ దేవుడు ఒక్కొక్క ఆత్మ, నువ్వు ఒక ఆత్మను ప్రభు సన్నిధికి నడిపించావనుకో, ఆ కిరీటములో ఒక ముత్యమును, ఒక వజ్రమును దేవుడు దానికి పెడతాడు. అర్థమవుతుందా? 10 ఆత్మలు నడిపించినావు అనుకో, 10 ఏంటివి వజ్రాలు దేవుడు పెడతాడు. ఇక్కడ వజ్రములు కాదు, పరలోకంలో వజ్రాలు. హల్లెలూయా. శాశ్వతమైన వజ్రాలు, శాశ్వతమైన కిరీటం. అక్కడ ఆ కిరీటములో నీకు వజ్రాలను దేవుడు అక్కడ పెట్టుకుంటా పోతాడు. హల్లెలూయా. అందుకనే నీవు ఇక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తే అక్కడ ఆ కిరీటము నింపబడతా ఉంటది. కిరీటములో వజ్రాలు నింపబడతా ఉంటాయి. అది నీకు పరలోకంలో జీతం. ఏమి దొరకలేదు, నాకేమొస్తుంది సువార్త ప్రకటిస్తే నాకేమొస్తుంది అని అనుకోకూడదు. సువార్త ప్రకటిస్తే నీకెంతో ప్రయోజనం. హల్లెలూయా. సువార్త ప్రకటించవలనని దేవుడు మనతో హెచ్చరిస్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుడులాగా సువార్తను ప్రకటించే వారిగా మనం ఉన్నట్లయితే గన దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థాయిలోనికి ఆయన మనల్ని హెచ్చిస్తారు. కాబట్టి దేవుడులాగా మరి తెలుసుకోవాలండి. ఈరోజు సువార్తను ప్రకటించడానికి మన శక్తి కానీ, మన బలాన్ని కానీ ఉపయోగించదు కానీ, మన జ్ఞానాన్ని కానీ ఉపయోగించదు కానీ. ఎవరి జ్ఞానం కావాలి చెప్పండి? దేవుని జ్ఞానము చేత, దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత సువార్తను ప్రకటించినప్పుడు ఏమైతుంది? వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడతారు చెప్పండి? జనులు నీ పక్కింటి వారు కావచ్చు, లేదా నీ తోటి పని చేసే వాళ్ళు కావచ్చు, లేదా నీ బంధువుల్లో కావచ్చు, నీ స్నేహితుల్లో కావచ్చు, ఎవరైనా కానీ 30 రోజుల్లో ఒక్క రోజు మీరు నియమించాలి. ఇస్తారా? ప్రభు కొరకు ఒక దినం ఇస్తారా? ఒక్క చెయ్యి లేస్తలేదు. యాడ బుక్ అయిపోతామో అనుకుంటారు. ఇదే చూడండి, మనం ఎన్నుకుబడి ఉండడానికి కారణం ఇదే. ఏది చెప్పండి? ఆ దినం ఏ పని చూడమ్మా, మన బంధువులు కలవడానికో, పెళ్ళికో, పేరెంటానికో పోతే ఏం చేస్తాం చెప్పండి? రజాలు వేసిపోతామా లేదా? రజాలు వేస్తారా లేదా? మీ పనులకు మీరు రజా వేస్తారా లేదా? వేస్తారు కదా. అంటే దానికంటే హీనమైందా దేవుని సువార్త, దేవుని
సన్నిధానంలో గడుపుట దానికంటే తక్కువైనదా, హీనమైనదా? చెప్పండమ్మా, తక్కువైనదా, హీనమైనదా? మరి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే సాతాను చెప్తానే, నువ్వు దాంట్లో కరెక్ట్గా ఉండలేవు, ఏ దాంట్లో ఒప్పుకుంటే కానీ నువ్వు ఉండలేవు, నువ్వు నడవలేవు, ఎందుకు ఊరికే ఒప్పుకుంటావు, నోరు వాకి మీద గమ్ముకో అని అంటారు వాళ్ళు. హల్లెలూయా. దాని ద్వారా ఏమన్నా సంఘం కట్టబడుతుందా? సంఘం ఇంప్రూవ్మెంట్ అవుతుందా? చెప్పండి, ఇంప్రూవ్మెంట్ అవుతా ఉందా? ఎన్ని సంవత్సరాలైనా ఇదే స్థితి. విశ్వాసపు పలుకులు పలుకుతున్నాము, ప్రవచనాలు చెప్తున్నాము, అవి నెరవేరలేదంటే మనం కూడా పని చేయాలి. సంఘ విశ్వాసులు ఏం చేయాలి చెప్పండి? పని చేయాలి. చేయి కలిపితే పని పెద్దగా అవుతుంది, పని జరుగుతుంది. ఒకే చేతితో చేసుకుంటా పోవాలంటే ఎన్ని సంవత్సరాలైనా ఏం కాదు చెప్పండి, అది పని పూర్తి కాదు. 10 చేతులు అయితే పని ఏమైతుంది చెప్పండి? ఫాస్ట్గా అవుతుంది. దేవుని ద్వారా ఈ యొక్క దేవుని పనిలో ఒక్కరోజు ప్రభు కొరకు ఇవ్వండి. తప్పిపోరు, దేవునికి అనుకోండి, ప్రభా ఒక్కరోజు నేను నీ కొరకు ఇవ్వాలి. ఆ దినం ఏ పని పెట్టుకోవద్దు, మోకాలేసి ఉపవాసం ఉండి దేవుని పాపం సన్నిధిలో ప్రార్థన చేయండి. గదిలో కూర్చోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. అయ్యా, ఈ రోజు నీ కొరకు నేను ఉన్నాను, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను నడిపించు. ఎవరితో నేను చెప్పాలి మాట? నీ మాటలు ఎవరితో చెప్పాలయ్యా? నన్ను నడిపించు పరిశుద్ధాత్మదేవా. నాలో మరుగుపరిచి నువ్వు మాట్లాడు నాయన. చెప్పు ప్రభా, ఎక్కడికి పోవాలో. ఈ 29 రోజులు నా పని చేసుకున్నాను అయ్యా, ఈ రోజు నీ కొరకు నేను ఇచ్చాను. దేవునికి ఎంత సంతోషం అండి! సంతోషమా, బాధనా? ఎంత సంతోషం అది చెప్పండి. దేవునికి ఎంత, మనం దేవుని సంతోషపరిచే వాళ్ళుగా ఉండాలి, మనసుని సంతోషపరిచే వాళ్ళుగా కాదు. ఎవరు సంతోషపడాలి చెప్పండి? దేవుణ్ణి సంతోషపరచాలి. కాబట్టి నా బిడ్డ, నా కుమారుడు అబ్బో నా గురించి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడని, ఆశ కలిగి ఉన్నాడని పరలోకంలో దేవుడు శబాష్ అని చెప్పని కొడతాడు. హల్లెలూయా. శబాష్ అని చెప్పని కొడతాడు. సాతానుతో సవాలు విసురుతాడు. నా కుమారుని ద్వారా నా సంఘాన్ని కట్టుకుంటాను చూడు అంటాడు. హల్లెలూయా. ఆత్మ రక్షణకు నడిపిస్తాను చూడు అని దేవుడు సవాలు విసురుతాడు మన పక్షంగా. యోబు గురించి దేవుడు ఎంత సంతోషపడతాడు చెప్పండి. యోబు భూలోకంలో ఉన్న వాళ్ళ లాగా కాదు, యోబు ఎలాంటి వాడు? నా కొరకు నిలబడిన వాడు అంటాడు దేవుడు. ఎంత ఘనంగా చెప్పుకుంటాడండి ఆయన గురించి. అప్పుడు సాతాను ఏమంటాడు? అవునా, అన్ని ఆయనకి ఇచ్చినావు కాబట్టి ఎలా అన్నాడు? నిన్ను స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. అవన్నీ నీకే ఒక రోజు తెలుస్తుంది, నీకే. నీ మొఖానే ఇచ్చి ఏం దేవుడు అని వదిలేసి వెళ్ళిపోతాడు అన్నాడు. అంటే నా యోబు అలాంటి వాడు కాదు, నువ్వు తీసేసుకోపోవాలి. నీకు అంతది అంటే దేవుడికి అంతది అంటే ఒక్క రోజులో ఏమైపోతుంది చెప్పండి? మొత్తం ఆస్తి అంతా కూడా ఒకే రోజులోనే. ఒక పక్క నుంచి ఒకరు వచ్చి చెప్తారు, గొర్రెలు మేకలన్నీ పోయినాయ్యా అంటాడు. ఇంకొకరు వస్తాడు, అయ్యా 10 మంది పిల్లలు, ఆయనకి 10 మంది పిల్లలు భోజనం చేస్తుంటే ఆ మిద్దె కూలి, ఆ యొక్క ఏది ఆర్టీసీ కప్పు కూలి 10 మంది చచ్చిపోయినారయ్యా అని చెప్పడానికి నీకే నేను వచ్చినానంటాడు. ఇంకొక పక్క పంట, ఎంతో పంట, బాగా చేతికొచ్చిన పంట, అయ్యా అంతా కాలిపోయిందయ్యా అని వచ్చి ఇంకొకరు చెప్తారు. హల్లెలూయా. ఇలాగా అన్ని వార్తలు వచ్చి ఒకే రోజున అన్ని వార్తలు వినబడిపోతాయి. అంత నష్టం పోయిస్తుంది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? భార్య కూడా అంటారు, అయ్యా ఇంకేమయ్యా యథార్థత, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని భార్య కూడా చెప్పేస్తారు. ఇంకేమో మిగిలింది ఏమీ లేదు. అలాంటి టైంలో ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది, యెహోవా నామమునకి స్తోత్రం అంటాడు. హల్లెలూయా. అవన్నీ దేవునికి లెక్కండి. మళ్ళీ ఇస్తాడు 2 అంతలు దేవుడు. చెప్పండి, ఎంత ఇస్తాడు? ఒకంత కాదు, 2 అంతలు ఇస్తాడు. మళ్ళీ 10 మంది పిల్లలు ఇస్తాడు దేవుడు. గొడ్డలుగా ఉంచాడు. పోగొట్టుకున్నవన్నీ, పోయినవన్నీ ఎన్ని అంతలంట? 2 అంతలు దేవుడు ఇస్తాడు. అది ఒక్క రోజు నువ్వు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పరలోకంలో ప్రభు సంతోషిస్తాడు. దేవుని సంతోషపట్టడానికి దినం మనం ఉన్నాం. మన కోసం ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని కాల్చాడు, అవునా కాదు?
మరి ఆయనను సంతోషపరచడానికి ఒక్కరోజు దేవునికి ఇయ్యవా? నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఆయనకి ఎంత సంతోషమో. హల్లెలూయా. మార్త మరియాలతో యేసుప్రభు అంటాడు, ఏమంటాడు చెప్పండి? మార్త వచ్చి, ఏమయ్యా మా చెల్లి నీ దగ్గర కూర్చుంది, నాకు ఇంట్లో పని అంతా నాకు వదిలేసి నీ దగ్గర కూర్చుంది అంటే యేసుప్రభు ఏమంటాడు? మార్త మార్త, నువ్వు అనేక పనుల వలన విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు విసిగిపోయినావు, అయితే ఉత్తమమైనది మరియా ఎన్నుకుంది. ఉత్తమమైనది ఏం చెప్పండి? దేవుని పాదాలు. ఏడ కూర్చుంది మరియా చెప్పండి? మరియమ్మ ఏడ కూర్చుంది? మరియా దేవుని పాదాల దగ్గర. ఉత్తమమైనది దేవుని పాదాల దగ్గర. ఇది యేసు ప్రభు చెప్తున్నాడు. ఎంత సంతోషమో యేసు ప్రభుకి. ఒక్కరోజు 30 రోజుల్లో ఒక్కరోజు ప్రభు కొరకు కేటాయించి. ఈరోజు వాక్యం అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, ఒక్కరోజు ప్రభుకి అని. ఆ దినము మీరు గదిలో వెళ్ళండి, ప్రార్థన చేయండి. లేదంటే ఇక్కడ మందిరము ఉంది, ఆ మందిరంలో వచ్చి ఆ దినమంతా ప్రభు పాదాలు ఏర్పడతారు. చూడండి, మీకు కానీ ఆశీర్వాదం రాకపోతే మళ్ళీ వచ్చిన సువార్త ఈ మందిరం నిండకపోతే అప్పుడు అడగండి. మీరు ఆ తీర్మానం తీసుకొని ఉపవాసం ఉండము. ఒకటి, దేవుని పాదాల దగ్గర గడపడము. రెండోది, సువార్తను ఆ దినం వెళ్ళి ప్రకటించడం. 2 కార్యాలు చేయాలి. ఒకటి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలా. ఒకటి, పాదాల దగ్గర కూర్చొని 1 గంటలో దేవుడు ఎవరు నీకు బయలుపరచడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. దేవుని శక్తి చేత, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉంటావు కాబట్టి నువ్వు వెళ్ళిపో. వాళ్ళు సచ్చినట్టు సువార్త నమ్ముతారు. హల్లెలూయా. వాళ్ళు ఎంత కఠినమైనా సరే, వాళ్ళని ఎన్ని దురాత్మలు ఆవరించినా సరే, నా ప్రభు అయిన యేసయ్య శక్తి, ఆయన శక్తి ఆ కట్లని తెంపేస్తారు. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఆ కట్లని తెగి, బంధకాలని తెగి ఊరుకుంటాయి. అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతారు, వాళ్ళు మనోనేత్రం తెరవబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్తకు మీరు సమరండి. దేవుని పాదాల సన్నిధిలో దినమును గడపడానికి తీర్మానం తీసుకోండి. ఆ యొక్క ఆ ప్రాంతంలో అన్ని కూడా మరి సేవలు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు ఇచ్చిన కాక ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ప్రేమ్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చెప్పబడిన వాక్యం నిమిత్తము మరి ఉజ్జీవించబడిన నిమిత్తము ప్రార్థన. అలాగే ఈ రోజున మా సొంత కార్యాల మీద మందిరంలో ఒక్కరోజు కూడా క్షమించి ఆయన మీ సువార్తను చేత పట్టుకుని ఆయన మేము పనిచేసే ప్రతి చోట మేము మీ సువార్తను అందించాలని సహాయం దయచేయమని పెడుతున్నాను. ముందు మా జీవితంలో సువార్త మేము ఆలోచించుకోలేదని సహాయం దయచేయమని ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని మేము అవలంబించుకొని ఆచరణలో పెట్టేలాగా సహాయం దయచేయమని పెడుతున్నాను. ఈ రోజులోనైనా దేవుని పాదాలు పట్టుకోలేని స్థితిలోనే మేము దిగజారిపోతున్నాం. ఇక్కడ నుంచైనా మేము నీ పాదాల చెంత చేరి మేము విద్య నేర్చుకునేలాగా సహాయం దయచేయమని ఆ బైబిల్లో మీరు చెప్పేట్టుగా ఆ వాక్యాలు ఏమైనా ఉన్నాయో అన్నిటినీ మేము ఆచరణలో పెట్టుకునే వాక్యానుసారంగా జీవితాన్ని నాకు తిరిగి దయచేయమని పెడుతున్నాం. అలాగే ఇక్కడ నుంచైనా మేము సువార్త ప్రకటించేలాగా సహాయం దయచేయమని ఈ యొక్క వాగ్దానాన్ని చేత పుట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సువార్తను అందించేటువంటి ఆయన కృపను మాకు దయచేయమని చేసే పనుల ద్వారా ఏ పనైనా పర్లేదు. ఒక చిన్న మాట చెప్పింది దాని నేను ఎప్పుడు ఎలా ఉన్నానైనా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తాను. వాళ్ళందరూ దేవునిలోకి రాకముందు ఎలా ఉన్నారు, దేవుని దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి సంవత్సరాన్ని వారికే తెలుస్తాడు. అలాగే అవన్నీ గుర్తించిన ఈ సువార్తని
నలుమూలలు కాకుండా తోటి వారితో చెప్పుకునేటువంటి భాగ్యాన్ని నాకు మాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటుంది. ఈ వాక్యాన్ని మా అందరి జీవితాలలో ఫలింపచేయమని వేడుకుంటుంది. మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుతుంది. త్వరలో రానయ్యేటువంటి తండ్రి, తండ్రి. ఆమేన్.